హాయ్ ఆల్, మీలో ఎంతమందికి చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టం? నాకైతే ఫేవరెట్. ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నా. చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఫస్ట్ అయితే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి. మీరు ఏ గిన్నెలో అయితే దమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ గిన్నెలోనే చికెన్ నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. నెక్స్ట్ పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అండ్ ఓల్ గరం మసాలా వేయండి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. నేను హాఫ్ కారం, హాఫ్ పచ్చిమిర్చి పేస్ట్ తీసుకుంటున్నా, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా మిక్స్ చేయండి. తర్వాత ఒక కప్ పెరుగు తీసుకొని వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది చికెన్. తర్వాత ఇంకొక పెద్ద బౌల్ స్టవ్ పైన పెట్టి అందులో కొంచెం ఎక్కువగానే వాటర్ యాడ్ చేయండి. అలా అయితే రైస్ ఫ్రీగా కుక్ అవుతుంది. మనం హాఫ్ కుక్ అయిన తర్వాత రైస్ తీయాలి కదా. తర్వాత ఓల్ గరం మసాలా వేసి, తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి, ఒక 2-3 పచ్చిమిర్చి వేసి, కొంచెం ఎక్కువగానే సాల్ట్ వేయండి వాటర్లో, టేస్ట్ తెలీదు మనకి. తర్వాత కొంచెం గీ కూడా వేయండి. ఇక్కడ ఇంకొక పక్క చికెన్ కూడా సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నా. ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నా. ఇంకో పక్క చికెన్ కుక్ అవుతుంది కదా, అది మధ్య మధ్యలో అడుగంటకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి. ఇక్కడ రైస్ 50% కుక్ అయిన తర్వాత రైస్ ఒక్కొక్క లేయర్ కింద చికెన్లో వేయాలి. దానిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. అలాగే రైస్ మొత్తం ఒక్కొక్క లేయర్ కింద వేస్తూ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. లాస్ట్కి 1 or 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి. తర్వాత లెమన్ కూడా యాడ్ చేయొచ్చు, బాగుంటుంది. తర్వాత ఒక మూతతో కవర్ చేసి దానిపైన కొంచెం బరువు పెట్టండి, దమ్ పోకుండా ఉండడానికి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.